నైనా తల్లి గర్భంలో పెట్టబగా ఏర్పరచబడక మనపై అభివృద్ధి ఎరిగే దేవానికి వందనములు స్తోత్రములు. తండ్రి కుమారులు యెహోవాను గ్రహించే స్వాస్థ్యం అన్నావు ప్రభా. గర్భఫలమాయి ఇచ్చే బహుమానం అన్నావు దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా జాన్ లెస్లీని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ చుట్టూ మీ కంచెలు వేడి మీ కాపుదల దయచేయండి. నైనా బిడ్డ ప్రభావ సంవత్సరములు గడుచుండగా నీ దయా కిరీటి మన ప్రభావ చేయమని అడుగుతున్నాము తండ్రి. నైనా మీరు ఎక్కడ చోట్ల భద్రపరచండి. చదువులందరూ వయసులందరూ జ్ఞానవంతులు పెద్దల దైవం మీదైన వృత్తిని వాళ్ళకు సహాయం చేయండి. నైనా ఈ యొక్క స్థలంలో ఆ బిడ్డ తండ్రి మీ దాస్తుని చేత అనేకమైన తండ్రి కొన్ని సంవత్సరములు ప్రార్థన చేయించుకొని ఆ యొక్క ప్రభావ జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు దేవుని స్తోత్రములు. ఆ బిడ్డ మరణ దినమందైతే మళ్ళా ఇప్పుడు నేను ఈ యొక్క మందిరంలో ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి నాకు సమయం వచ్చిందని ఆ బిడ్డ చెప్పినప్పుడు ప్రభు ఎంతో సంతోషించాం. కానీ ఆయన ఈ సమయంలో దాసులు లేకపోయినప్పటికీ ఆయన విడిచిపెట్టి వెళ్ళిన ప్రభు యొక్క వాయిద్యాలు వాయించడానికి అవిడికి ఇచ్చినటువంటి మంచి శక్తిని బట్టి జ్ఞానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. జాన్ లెస్లీ ప్రభు అయినా అలవారు సుసన్న లెస్లీ గారి యొక్క కుమారుడు జాన్ లెస్లీ ఏ విధమైతే ప్రపంచ దేశాన్ని కదిలించాడు అటువంటి జాన్ లెస్లీగా ప్రభు ఈ బిడ్డను దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాడు దేవుని స్తోత్రములు తండ్రి. అయ్యా దైవత్తులు కలిగిన వాడిగా ఆశీర్వదించమని అంటారు ప్రభు. ఆయన తండ్రి 128 దావీదు కీర్తన ఇంకా తండ్రి వాగ్దానం అభివృద్ధి పట్ల నెరవేర్చబడడానికి ద్వారములు తెరవమని అడుగుతున్నాము దేవుని స్తోత్రములు. నైనా తక్కువ చేయబడి ఒలివ మొక్కల్ని అప్పుడు ఎరగడానికి మీరు సహాయం చేయండి. భద్రపరచండి. నీ నీతి అనే తండ్రి దక్షిణార్థం అప్పుడు వచ్చి చాపండి ప్రభావి జాడల స్వరాన్ని వెళ్తాయండి. సంవత్సరాలు వెలుగుని సంవత్సరాంతం వరకు నీ కన్న దృష్టి అప్పుడు మీరు వచ్చమని అడుగుతున్నాను దేవుని స్తోత్రములు ప్రభు. నైనా నీకు వందనాలు సంవత్సరం దయాపీఠము కాబట్టి ప్రభు నైనా సంవత్సరము ఈ దిన మొదలుకొని మరలా సంవత్సరాంతం వరకు నీ కన్న దృష్టి అప్పుడు మీద ఉంచండి. ఇంకా అనేకమైన జన్మదిన వేడుకలు తన జీవితంలో అయాబడి జరుపుకోవడానికి మీరు సహాయం చేయండి. గడిచిన రోజులు గాయాలైనప్పటికీ జరుగుతున్న రోజులు ప్రభు నూతన పరిచయ దేవుడు నీవు కాబట్టి ఆ బిడ్డ ప్రభు నూతన జన్మను అయాబడి ప్రవేశించినటువంటి ఈనాటి నుంచి ఆ బిడ్డ ప్రభు అనేకమైన జన్మదిన వేడుకలు అప్పుడు జరుపుకునే సహాయం చేయమని ఆ యొక్క చేత అనుభవాలను ప్రభు ఏడుస్తున్నామని కొట్టివేసి ఈ దినం మొదలుకొని ఆ బిడ్డ ప్రభు జీవితంలో అయ్యా ప్రతి దానిని కూడా తండ్రి ఆయన తీర్పుగా మీరు మార్చి సంతృప్తిగా బిడ్డను నింపి ప్రభు అయ్యా ఈ దినమందు నైనా తల్లిదండ్రులైనటువంటి వారు రతనరాజు బంధు అదే విధంగా తండ్రి క్రీస్తు కుమార్ సోదరి జ్ఞాపకం చేసుకుని అయ్యా బిడ్డలు ప్రభు అయ్యా ఈ బిడ్డ కొరకు ఎంతైతే ఖర్చు పెట్టారు అయ్యా ఎంతైతే ప్రభు ఆయన ప్రయాసపడ్డారు వారు ఎంతో కష్టపడి ఉదయకాల సమయం ప్రయాణాలు చేస్తున్నారు. అయినా నీ యొక్క సన్నిధిలో బిడ్డలు సరైన సమయానికి మీరు తీసుకుని వచ్చారని బట్టి నీ స్తోత్రాలు మార్గాల్లో మీరు తోడున్న విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ మంది ప్రత్యేకమైన అభిషేకము చేత జాగ్రత్తలు నేను నింపండి. యేసు నామములో ప్రభు యేసు నామములో అభిషేకించండి ప్రభు నీ స్తోత్రములు తండ్రి. నీ యొక్క అభిషేకము నీ కృపాహస్తాన్ని మీద చాటుతున్నందుకు వందనాలు యేసు. వందనాలు యేసయ్యా. వందనాలు యేసయ్యా. నూతనమైన కృప నూతనమైన ఆయుష్ నూతనమైన శక్తి నూతనమైన ఆత్మ నూతనమైన అభిషేకము చేత అవిడ నింపాడి దేవని స్తోత్రములు తండ్రి. పరిచర్యలో ప్రభు అయ్యా బాల్య భాగస్తులుగా అక్కడ ఉండడానికి అయ్యా అనేకమైన ప్రాంతాలు అనేకమైన తండ్రి పట్టణాల్లో అబిడ ప్రభు మరి వాడుకోండి దేవని స్తోత్రాలు. ఈ పరిచర్య అంతటికి ప్రభు అబిడ ప్రభు వెన్నెముకగా ఉండడానికి మీరు చూపుతున్న మహాకృపను బట్టి స్తోత్రములు. నేను కృపను తక్కువ చేసి దాన్ని తక్కువ చేయదు. మీ కృప కృప అధికమైన కృపను దయచేయమని దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క దిన దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా ఆవిడ పొందుకోవడానికి మీ కృపా ద్వారాలు సమృద్ధిగా తెరవమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మనం ఆరాధన ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా కూడి వచ్చిన ప్రతి బిడ్డలు పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి. వారు ఎంతో పేరు ప్రదేశాల నుంచి నాయన సమయమును కాలమును ధనమును హెచ్చించి వచ్చారు దేవని స్తోత్రములు తండ్రి. అయ్యా వారు ఎన్ని నిమిత్తమైతే వచ్చి ఉన్నారు మీకు తెలుసు. వారి యొక్క హృదయాంతరంగాలను తేలి చూడగల శక్తిమంతుడు ఈ దినమందు ప్రభు 146వ దావీదు కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా విడిపిస్తాను తప్పిస్తాను మాట ఇచ్చి చెప్పే దేవుడు కాదు నా దేవని స్తోత్రములు తండ్రి. కాబట్టి ప్రభు అయ్యా మిమ్మల్ని
మీ నామాన్ని కీర్తించే భాగ్యాన్ని నాకు మా అందరికీ మీరు అనుగ్రహించండి దేవా. ఈ స్తోత్రములు ఆయన కృపణ తక్కువ చేసి మీ యొక్క వాక్యానుసారంగా జీవించే కృపణ దయచేయండి అయ్యా. కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి ఉన్న కుటుంబాలను వారికి ఉన్న భూపంటను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి రెక్కల కష్టం మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈ వారపు దినాల్లో బిడ్డలు చేసిన ప్రతి పనుల్లో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో సమస్యలను తోడి కావడం దయచేయండి ప్రభు. స్తోత్రాలు ఇంతవరకు బిడ్డలు ఎంతో సమయం సన్నిధిలో గడుపారు అయినా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. వారు ఇసుకగా సంతోషముగా తండ్రి నిన్ను మోసుకుపోయే గాడుల వలె అయ్యా గృహాలకు వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో నూతన కార్యములు మీరు జరిగించమని అడుగుతున్నాము స్తోత్రములు తండ్రి. నైనా మీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా దినమంది ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఆరాధన జరిగాయో ప్రతి దైవ సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు సహాయం చేయండి, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ పేరు పేరు చెప్పండి మీరు జ్ఞాపకం చేసుకోండి. తప్పిపోయిన ప్రతి గొర్రెతో మీరు మాట్లాడి దర్శించి నడిపించండి. 21వ తారీఖున జరగనటువంటి ఆరాధనకు అయ్యా తండ్రి పండుగ నడిపించండి. ఎంతో సంతోషకరముగా తండ్రి కార్యక్రమం జరగాలి. ఎందుకంటే ప్రభావ మాకు వాగ్దానం కావాలయ్యా. ఆయన పరిచయం ముందుకు నడిపించబడాలంటే నీ వాగ్దానం కావాలి. కాబట్టి ప్రభావ నూతన వాగ్దానాలు పొందుకొని అయినా యొక్క పరిచయం ముందుకు కొనసాగించండి. కృపా ద్వారములు సమృద్ధిగా తెరవాలి అయినా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించి వారికి మీరు తోడు కాపుదల దయచేసి క్షేమంగా ఎవరి ప్రభావాలుగా వారిని చేర్చమని దేవా. 4వ తారీఖున అయినా జరిగినటువంటి ప్రభావ ఎలక్షన్స్ లో ప్రభావ 4వ తారీఖున ప్రభావ ఎవరినైతే నువ్వు ఎన్నుకున్నావు అయ్యా, ఏ నాయకునైతే మా కొరకు నువ్వు సిద్ధపరిచి ఉంచావు అయ్యా, నువ్వు బయలుపరచబోతున్న విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. మాకు ప్రభావ పరిచర్యలకు ఆటంకము లేనటువంటి అయ్యా తండ్రి క్రైస్తవులకు ప్రభావ ఇబ్బంది పెట్టినటువంటి నాయకులను మాకు ఏర్పాటు చేయండి ప్రభావ అయ్యా. ఇంకా పరిచర్య